ఓం నమో రామదూతాయ. ఈ ఆషాఢమాస పాడ్యమి నుండి నవమి వరకు కూడా వారాహి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. ఆ వారాహి అమ్మవారి యొక్క ఆవిర్భావము, చరిత్ర గురించి మనము ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సనాతన ధర్మంలో నవరాత్రులు అంటే చాలామందికి గణపతి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి శారదా నవరాత్రులే గుర్తుకు వస్తాయి. కానీ శక్తి ఉపాసనలో అత్యంత రహస్యమైనటువంటివి, గంభీరమైనటువంటివి నవరాత్రులలో ఆషాఢ వారాహి నవరాత్రులకి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ నవరాత్రులని ముఖ్యంగా శ్రీ విద్యా ఉపాసకులు, శాక్త సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి సాధకులు విశేషమైనటువంటి భక్తితో ఆచరిస్తారు. అసలు వారాహీదేవి అంటే ఎవరు అంటే, వారాహి దేవి సప్తమాతృకలలో ఒకరు. ఆమెని వరాహ అవతారం యొక్క శక్తి స్వరూపముగా భావించాలి. వరాహ అవతారంలో మహావిష్ణువు హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షించాడు. ఆ దివ్యశక్తి యొక్క దేవీ స్వరూపమే వారాహి అని శాక్త సాంప్రదాయం తెలుపుతుంది. ఆమెకి వరాహ ముఖము అంటే పంది ముఖము, దివ్య స్త్రీ రూపము ఉంటుంది. ఇది జంతు రూపం కాదు. ధర్మరక్షణ, భూభారం తొలగింపడానికి అపార శక్తికి ప్రతీక. దేవీ మాహాత్మ్యము, లలితోపాఖ్యానము మరియు శ్రీ విద్యా ఆగమ సాంప్రదాయాలలో వారాహీదేవి మహిమ ప్రస్తావించబడింది. శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారం లలితా త్రిపుర సుందరీదేవి సైన్యంలో వారాహి దండనాయకిగా అంటే సేనాధిపతిగా వర్ణించబడుతుంది. ఆమె ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని శిక్షించే శక్తికి ప్రతీకంగా కనబడుతుంది. సప్తమాతృకలలో వారాహి స్థానం బ్రాహ్మీ, మాహేశ్వరీ చైవ కౌమారి, వైష్ణవీ తథా వారాహీ చైవ చేంద్రాణి చాముండా సప్తమాతరః అని ఆ శ్లోకము. ఈ దేవతలు దైవశక్తుల సమిష్టిగా, రూపాలుగా ఆరాధించబడతారు. శాస్త్రాలలో ఆషాఢ నవరాత్రులు అనేటువంటి పేరుతో అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైనటువంటి విధానం నిర్దేశించబడలేదు. అయితే శ్రీ విద్య మరియు శాక్త సాంప్రదాయాలలో ఆషాఢ మాసంలో వారాహి, ప్రత్యంగిర, రాజశ్యామల వంటి దేవతల యొక్క ఆరాధనకి ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల ఈ నవరాత్రులు ముఖ్యంగా వారాహి ఉపాసనతో అనుబంధించబడ్డాయి. వారాహి అమ్మవారి స్వరూపము వరాహముఖముతో, గాఢ వర్ణముతో, కిరీటధారిణిగా, ఆయుధాలతో, దివ్య తేజస్సుతో చిత్రీకరిస్తూ ఉంటారు. వివిధ ఆగమాలు, తంత్ర గ్రంథాల్లో ఆయుధాలు, భంగిమలు కొంత భిన్నంగా కూడా వర్ణించబడ్డాయి. వారాహి అమ్మవారి అనుగ్రహము భక్తుల విశ్వాసం ప్రకారం ఆమె ధైర్యాన్ని ప్రసాదిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది, ధర్మ మార్గంలో నడిపిస్తుంది, అడ్డంకులను అధిగమించే శక్తినిస్తుంది, ఆధ్యాత్మిక సాధనలో స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. వారాహి నవరాత్రుల్లో పాటించాల్సిన సాధారణ నియమాలు ఏంటి అంటే, ప్రతిరోజు సంధ్యా సమయం కన్నా ముందే స్నానాన్ని ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి సాత్విక ఆహారం తీసుకోవాలి. చక్కగా సంధ్యా సమయంలో దీపారాధన చేసుకోవాలి. భగవన్నామస్మరణ చేయాలి. కోపము, అబద్ధము, పరనిందలకి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. తాంత్రిక మంత్రాలు, రహస్య సాధనలు, గురు పరంపరలో దీక్ష పొందిన వారే వీటిని తప్పకుండా చేయాలి. సాధారణ భక్తులు సులభమైనటువంటి నామజపము, స్తోత్రపారాయణము, భక్తిపూర్వక పూజ చేసుకోవడం ఉత్తమంగా తెలుపుతుంది. లక్ష్మీ అమ్మవారి చిత్రపటము లేదా దుర్గా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని ఆ అమ్మవార్ల యొక్క స్తోత్రాలు, నామము జపం చేయడం సాధారణ భక్తులు చేయాల్సినటువంటి పనులు. ఈ వారాహి అమ్మవారు అత్యంత కరుణామయి. కానీ ఆమె ఆరాధనలో శాస్త్రోక్త నియమాలని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమైనటువంటిది. వారాహి అమ్మవారి పూజకు ముందు తప్పనిసరిగా స్నానం చేసుకోవాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజాస్థలాన్ని శుభ్రముగా ఉంచి గోమయముతో అలికి ముగ్గులు వేసి దానిపైన దీపారాధన జరిపి గణపతిని ధ్యానం చేయాలి. ఆ తర్వాత అమ్మవారిని ధ్యానించాలి. అమ్మవారిని వరాహముఖముతో, దివ్య తేజస్సుతో, ఆయుధాలను ధరించి భక్తులను రక్షిస్తున్న తల్లిగా ధ్యానించాలి. ధ్యానంలో భక్తి, ఏకాగ్రత, శ్రద్ధ ప్రధానంగా ఉండాలి. అమ్మవారికి కొబ్బరికాయ, పండ్లు, పాయసము లేదా సాంప్రదాయాన్ని అనుగుణమైనటువంటి సాత్వికమైన నైవేద్యం జరిపించాలి. వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం అనేక సాంప్రదాయాల్లో శుభప్రదంగా భావిస్తారు. ప్రతి నామాన్ని భక్తితో ఉచ్చరిస్తూ పుష్పము లేదా అక్షతలతో సమర్పణ చేయాలి.
వారాహి కవచం గురించి సాంప్రదాయ విశ్వాసం ఏంటంటే భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి రక్షణ లభిస్తుంది. అయితే కవచ పారాయణం కూడా శ్రద్ధతో గురువుల మార్గదర్శకత్వంలో తప్పులు చేయకుండా పఠించడం ఉత్తమం. ఈ పూజలో పాటించాల్సిన నియమాలు: సత్యవచనము అంటే నిజాలు మాత్రమే మాట్లాడడము, శుచిగా ఉండడము, సాత్విక ఆహారం తీసుకోవడము, కోపాన్ని నియంత్రించుకోవడము, పరనింద చేయకుండా ఉండడము, దాన ధర్మాలు చేయడము, పెద్దలని, గురువులని, తల్లిదండ్రులని గౌరవించడం. చేయకూడని విషయాలు: తాంత్రిక మంత్రాలని స్వయంగా ప్రయత్నించడం, గురుదీక్ష లేకుండా రహస్య సాధనలు చేయడం, భయముతో లేదా ఇతరులకి హాని కలిగించే ఉద్దేశ్యంతో ఉపాసన చేయడం, ఇటువంటివి చేయకూడదు. శ్రీ విద్యా సాంప్రదాయంలో రహస్య మంత్ర సాధనలకి గురుదీక్ష అత్యంత ముఖ్యమైనదిగా భావించాలి. ఈ ఉపాసన వల్ల కలిగే ఫలితాలు: ధైర్యం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, అడ్డంకులను ఎదుర్కొనేటువంటి శక్తి కలుగుతుంది, ఆధ్యాత్మిక సాధనలో స్థిరత్వం లభిస్తుంది, కుటుంబ శాంతి కోసం ఈ అమ్మవారు సంపూర్ణ అనుగ్రహం ఇస్తుంది. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో వారాహి అమ్మవారి పూజ రాత్రి 12 గంటలకే చేయాలి, అర్ధరాత్రులలో చేయాలి, ఇలా చేయకపోతే దోషం వస్తుంది, ఈ రహస్య మంత్రం చెప్పగానే అద్భుతాలు జరుగుతాయి వంటి అనేక దుష్ప్రచారాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాదనలకి అన్ని శాస్త్రాలు లేదా అన్ని సంప్రదాయాలు మద్దతు ఇవ్వవు. సాధారణ గృహస్థులు తమ కుటుంబ ఆచారం లేదా గురువుల పరంపర ప్రకారముగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే